పాత బస్సులో గెలుపు సాధ్యమేనా? ఈమె చేసేటువంటి చూడు మధువిలత ఏం చేసి ఇట్లా విక్కు పెడుతుంది. దేనికోసం? మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ అని. మత విద్వేషాలకు రెచ్చగొడితే ఇవాళ ఉన్నటువంటి అన్నదమ్ములుగా ఉన్నటువంటి హిందూ ముస్లిమ్స్ ఇవాళ అన్నదమ్ములుగా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ రెచ్చగొట్టే వాక్యాలు. దయచేసి చాలామంది యువత మీ లైఫ్ని పాడు చేసుకోకండి. రాజకీయ నాయకులు వీళ్ళు బాగానే ఉంటారు. మధువిలత కొన్ని వేల కోట్లు ఉన్నాయి మధువిలత దగ్గర కొన్ని వేల కోట్లు సంపాదించుకుంది. మధువిలత దగ్గర ఉన్నటువంటి వేల కోట్లు మీరు కార్యకర్తలారా మీరు సంపాదించుకోగలుగుతారా? ఆమె తిరిగేటువంటి రేంజ్ రోవర్లు, బెంజి కార్లు, బిఎండబ్ల్యూలు, ఆడి కార్లు, ఆమెకు ఉన్నటువంటి కోట్ల రూపాయల ఆస్తి, నగరం నడిబొట్టున ఉన్నటువంటి విశాలమైనటువంటి బిల్డింగ్లు, కోట్ల రూపాయలు ఉన్నటువంటి విదేశాల్లో కోట్ల రూపాయలు సంపాదించుకున్నది. ఆమెలాగా మనం బతకలేము, ఆమెలాగా కూడా మనం ఊహించుకోవడానికి. ఆమె రెచ్చగొట్టే వాక్యాలకు కార్యకర్తలు ఇవాళ మీరు అంగిలు నింపేసుకుంటే మీ జీవితం రోడ్డు మీద పడుతుంది. మీ రోడ్డు మీద పడితే మిమ్మల్ని ఆదుకునేవాడు ఎవరు ఉండరు. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి పార్టీలు రెచ్చగొట్టే వాక్యాలు వేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి పార్టీలు మిమ్మల్ని మీ ఉన్నటువంటి ఆలోచనని మీకు మందు పోసి ఇలా బీరు పొట్లం ఇచ్చి ఇలా బిర్యానీ పొట్లం ఇచ్చి మీ జీవితాలు ఆన్ చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలంటే నీ ఓటే ఆయుధము. నీ ఓటును మించిన ఆయుధం ఏది లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన కల్పించినటువంటి బలమైన ఆయుధం. ఆ ఆయుధాన్ని మీరు బలంగా వాడుకొని డబ్బులకు అమ్ముడు పోకుండా ఇవాళ మీరు బిర్యానీ పొట్లకు అమ్ముడు పోకుండా నీ నిజమైన ఓటును నిజంగా ఎవరికి ఓటేస్తే నిజంగా నీకు న్యాయం జరుగుతుందో వాళ్ళకు మాత్రం ఓటేయండి. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ పాత బస్సులో ఎప్పుడు లేని విధంగా అల్లర్లు, ఎప్పుడు లేని విధంగా గొడవలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే మధువిలతనే. మధువిలత చేసేటువంటి మాటలు చూద్దాం. తెలంగాణలో అన్ని లోక్సభ నియోజకవర్గాల కంటే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గమే. ఎందుకంటే ఇందుకు ప్రత్యేక కారణాలు. ఒకరు ముస్లిం పార్టీకి చెందిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్న ఆయనపై రూపంలో భాష్యలోని హిందుత్వాన్ని కనబరుస్తున్న కోంపల్లి మధువిలత బీజేపీ నుంచి బరిలోకి దిగుతుంది. కోంపల్లి మధువిలత ఎంపీకి అనూన్యంగా జరిగింది. ఎందుకంటే ఆమె బీజేపీలో ఉన్నట్లు ఎప్పుడు కనిపించలేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆమె ఎక్కడ కనబడలేదు. అసలు పార్టీ సభ్యత్వం ఉందో కూడా తెలియని పరిస్థితిలో కోంపల్లి మధువిలతను బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఎంపికలో మాత్రం కోంపల్లి మధువిలత ఎంపిక ఆషామాషిగా జరగలేదు. ఆమె హైదరాబాద్లో పేరునేని కన్నా విరాచి ఆసుపత్రి అధినేత సతీమణి డబ్బుకు కొదవలేదు. మంచి మాటకారి. మొన్నటి వరకు కోంపల్లి మధువిలత అంటే ఎవరికీ తెలియదు. కానీ కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్ అవుతున్నాయి. హిందుత్వ గురించి ఆమె చెప్పే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. పక్కా హిందుత్వవాదిగా ఆమె స్క్రీన్పై కనబడుతుండడం కూడా కొంత కలిసి వచ్చిందని అంటున్నారు. అందుకే మరో విషయాన్ని ఆలోచించకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం కోంపల్లి మధువిలతను హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసిందన్న కామెంట్స్ కూడా పార్టీలు వినబడుతున్నాయి. అసదుకు ఎదుర్కోవడం నిజానికి అసదుద్దీన్ ఓవైసీ పాత బస్సులు ఎదుర్కోవడం అంత ఆజమాషి కాదు. 1984 నుంచి 2004 మధ్య ఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 6 సార్లు ఎంపీగా అక్కడ గెలిచారు. ఆ తర్వాత 2004 నుంచి 4 ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడే జెండా పాతేశారు. పాత బస్సులో గెలుపు అంటే అంత సులువు కాదు. ఇప్పటికే పాత బస్సులు అనేక దొంగ ఓట్లను తొలగించడంలో కొంతవరకు సక్సెస్ చేయాలని బీజేపీ వర్గాలు ఒకంత సంతోషంగా ఉన్నాయి. దొంగ ఓట్లతోనే ఎప్పుడు గెలుస్తారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ అసద్ బాయిని ఓడించడం అంటే మాటలు కాదు. కోంపల్లి మధువిలతకు తొలి జాబితాలోనే సీటు దక్కడం చర్చనీయంగా మారింది. మధువిలత పుట్టింది పాత బస్సులోనైనా ఆమె గెలవగల సత్తా ఉందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. బయట ప్రపంచానికి వేషధాలను చూసి ఆమెను తక్కువ కూడా అంచనా వేయలేము. ఆమె నిజాం కళాశాల డిగ్రీ చదివారు. కోటిలోని ఉమెన్స్ కాలేజ్లో పొలిటికల్ సైన్స్లో పీజీ చేశారు. భారత నాట్య కళాకారిణిగా కూడా గుర్తింపు ఉంది. పాత బస్సులో అనేక సేవా కార్యక్రమాలకు గత కొద్ది రోజులుగా నిర్వహిస్తూ వెళ్తున్నారు. అదే ఆమె కలిసి వచ్చిందంటూ సోషల్ మీడియాలో వ్యూస్ వచ్చాయని ఓట్లు పడతాయి అనేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈమె చేసిన నేపథ్యంలో ఇవాళ ఈమె కూడా పాత బస్సు సంబంధించిన వ్యక్తి ఇవాళ మధువిలతకు ఏ విధంగా ఉందంటే ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ 10 సార్లు అక్కడ ఎంపీగా గెలిచిన సందర్భంలో వాళ్ళ తండ్రి 6 సార్లు ఎంపీగా గెలిచిండు. 2004 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా అసదుద్దీన్ ఓవైసీ 4 సార్లు ఎంపీగా గెలిచిన సందర్భాలని పాత బస్సులో గెలవడం అంటే ఆషిమాషి కాదు. పాత బస్సులో గెలుపు సాధ్యమైనటువంటి నేపథ్యం కూడా జేబీ దినపత్రికలో స్పష్టంగా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి.